హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఏముంది, నార్మల్ గార్డెన్ లాగే ఉంటుంది అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సర్ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. లాల్బాగ్ హిల్ అయితే కానివ్వండి, అలానే గ్లాస్ మాల్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అలానే దాంతోపాటుగా వాకింగ్ చేయడానికి సెపరేట్ వాక్ పాత్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ చైనీస్ ఎంట్రన్స్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా, దీని లోపల గార్డెనింగ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ ఒకసారి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మన వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. దీని నుంచి దాటుకొని వెళ్ళంగానే మనకి స్టాచ్యూ అయితే వస్తుంది. దీనికి ఆపోజిట్ సైడ్లోనే మనకి గ్లాస్ మహల్ అయితే ఉంటుంది. దీనికి ఎంట్రన్స్ అయితే మీకు అన్ని సైడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు మెట్రో స్టేషన్ నుంచి వెస్ట్ గేట్ అయితే ఉంటుంది. అలానే మామూలుగా మీరు బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలనుకుంటే ఈస్ట్ గేట్ అయితే ఉంటుంది. సో ఏ గేట్ నుంచి అనేది మీరు దీనిలోకి ఎంటర్ అయితే అవ్వచ్చు అనమాట. మార్నింగ్ టైం కాబట్టి మాకు అమౌంట్ అయితే తీసుకోలేదు. అదే మీరు ఆఫ్టర్ 10 AM అయితే వస్తే అడల్ట్ పర్ పర్సన్కి 30 to 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. మార్నింగ్ మీరు 6 to 8 AM మధ్యలో వచ్చారంటే మీకు ఫ్రీగా అయితే ఎంట్రీ ఉంటుంది. ఈ గ్లాస్ మహల్ లోపలైతే ఇంతకుముందు అన్ని ప్లాంట్స్ అయితే ఉండేవన్నమాట. అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉండేవని చెప్పాడు మా ఫ్రెండ్. కానీ ప్రజెంట్ అయితే అవన్నీ తీసేసి షాప్స్ ఏవో పెడుతున్నారని చెప్పాడు. సో ఇది బయట నుంచి ఓకే, కానీ లోపలైతే ఏం లేదు. ఊరికే బయట నుంచి గ్లాస్ మహల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒకసారి దాని చుట్టూ ఒక రౌండ్ అయితే వేసామన్నమాట, ఆ గ్లాస్ మహల్ చుట్టూ. ఇంకా లోపలైతే ఏం లేదు, అంతా డొల్లే. ప్రజెంట్ అయితే ఏం పెట్టలేదు అక్కడ. సో ఇంకా మళ్ళీ తిరిగి రిటర్న్ తీసుకొని మేము అదే దారిలో వెనక్కి వస్తున్నాము. ఇక్కడి నుంచి మనము స్ట్రైట్ కొంచెం గ్లాస్ మహల్ నుంచి కొంచెం ఫ్రంట్ వెళ్తే లాల్బాగ్ హిల్ అయితే వస్తుంది. అదిగో మీకు కనిపిస్తూ ఉంటుంది రోడ్లో, అదే లాల్బాగ్ హిల్ అనమాట. ఈ సర్కిల్ దగ్గర నుంచి మీకు గేట్స్ అయితే ఏ గేట్ నుంచి అన్న వెళ్ళచ్చు అనమాట. అంటే ఇది సెంటర్ ఆఫ్ ద పార్క్ అని అయితే చెప్పుకోవచ్చు. మీకు నావిగేషన్స్ అయితే కూడా ప్రతి దగ్గర మీకు అవైలబుల్ అయితే ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే ఉండదు అనమాట. మీరు ఏ గేట్ నుంచి వచ్చినా అయితే ఇందులోకి అయితే ఎంటర్ అవ్వచ్చు అనమాట. అన్ని సైడ్స్ నుంచి అయితే దీనికి ఓపెన్ అయితే ఉంటుంది. ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, నార్త్, సౌత్. మీకు మెయిన్ గేట్ కావాలనుకుంటే నార్త్ గేట్ అనమాట. మీకు ఒకవేళ మెట్రో స్టేషన్ నుంచి మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే వెస్ట్ గేట్ నుంచి అయితే రావచ్చు. సో ఇలా కొంచెం గ్లాస్ మహల్ నుంచి కొంచెం ఫ్రంట్ వస్తే అందరూ వాకింగ్ అయితే చేస్తున్నారు అని. కానీ నేను మా ఫ్రెండ్ మాత్రం టిఫిన్ కోసం అయితే చూస్తున్నాం అనమాట. బయటని ఏమైనా షాప్స్ దొరుకుతాయేమో అని చెప్పి. ఇక్కడైతే ఏం లేవు. సో మీకు ఇక్కడ కొంచెం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ హిల్ లాగా అయితే కనిపిస్తుంది. పైన టెంపుల్ లాగా ఒక చిన్న టెంపుల్ ఉంది కదా, ఇదే లాల్బాగ్ హిల్ అనమాట. సో ఇక్కడికి ఎంటర్ అవ్వగానే చాలా ప్లెజెంట్గా అయితే ఉండింది. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇంకా కొంచెం పీస్ఫుల్గా ఉంది. పావురాలు కూడా హడావిడి చేసేస్తున్నాయి. ఇంకా అలా నేను మా ఫ్రెండ్ నడవాలా వద్దా అనుకుంటూ చూస్తూ పైకి వెళ్ళామన్నమాట. పైకి వచ్చిన తర్వాత సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అంటే మీకు అటు సైడ్ బిల్డింగ్స్ అన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ప్లెజెంట్ నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ ప్రిఫర్ చేయండి. కొంచెం మీరు ఎండ టైంలో వస్తే మాత్రం కొంచెం కష్టమే అవుతుంది. ఇటు సైడ్ ఇది ఇంకో గేట్ నుంచి అనమాట. మీరు బస్ అవైలబిలిటీ కావాలనుకుంటే ఇటు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీకు కనిపిస్తూ ఉంటుంది గేట్ అవతల సైడ్ రోడ్ అనమాట. నేను ఫస్ట్ పైకి ఎక్కిన తర్వాత ఈ హిల్ ఎండ్ పాయింట్ అనుకున్నాను. అంటే దీని అవతల సైడ్ ఇంకేం లేదనుకున్నాను. ఒకసారి ఫ్రంట్ చూసుకున్న తర్వాత అంతా బాగానే ఉంది, మనం చూసిన ఇందాక నుంచి చూస్తూ వస్తున్నవే. కానీ ఒకసారి పైకి ఎక్కిన తర్వాత ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇంకా ఉందన్నమాట పార్కు. నేను అక్కడ సర్ప్రైజ్ అయ్యాను. ఇంకా ఏముంది అనుకున్న బ్యాక్ సైడ్ మళ్ళీ కొంచెం కిందకి వెళ్ళి ఆ కొండ దిగి చూస్తే కొంచెం వే అయితే ఉందన్నమాట మనకి. ఆ వేలో ఏం లేదు, జస్ట్ ఫుట్పాత్ ఉంది. కానీ అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఆ ట్రీస్ కానీ, ఆ ట్రీస్కి నేమ్స్ కూడా లేబుల్ చేస్తున్నారు అనమాట. అది చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే తెలుసుకోవచ్చు కదా ఏ ప్లాంట్ ఏంటి అని చెప్పి. నాకైతే ప్లాంట్స్ పైన అంత ఐడియా అయితే లేదు, కానీ చూసి అయితే తెలుసుకున్నాను అనమాట. ఇంకా అలా నడుచుకుంటూ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి. ఏం లేదు, అటు సైడ్ అయితే ఎండ్ పాయింట్. ఇంకా జస్ట్ వాకింగ్ పాత్, అలానే పక్కన ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ బ్యాక్ తిరిగి అయితే వచ్చేసాము. అంకుల్స్ అయితే రచ్చ చేస్తున్నారు అనమాట వాకింగ్కి వచ్చి. షాప్స్ అయితే పెద్దగా అయితే ఓపెన్లో చూస్తున్నారు కదా, అన్ని క్లోజ్లో అయితే ఉన్నాయి. సో ఇంకా ఒకవేళ మీరు మార్నింగ్ పూట రావాలనుకుంటుంటే కొంచెం ఫుడ్కి ప్రిపేర్ అయితే రండి అనమాట. ఇక్కడైతే దొరకడం కష్టం. ఇంకా అలా కిందకి దిగేసాము. ఇటు సైడ్ గేట్ ఉంది కదా, అటు నుంచి బస్ ఎక్కి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా మేము ఈ గేట్ నుంచి వెళ్ళిపోదామని చెప్పి స్టార్టింగ్ అయితే మెయిన్ గేట్ నుంచి అయితే వచ్చాము. సో ఎగ్జిట్ మాత్రం ఈ గేట్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు